నిజంగా రామాయణం ఏంటి? రామాయణం అంటే అందరికీ తెలుసు. ఓహో, రామాయణం రచించి 1,00,000 సంవత్సరాలు అయిందా? రావణాసురుడు మాయావి, సీతమ్మ వారిని ఇలా పట్టుకొని ఎత్తుకొని వెళ్ళిపోవచ్చు కదా, భూమిని పెకిలించుకొని ఆ గీత దాటలేక. రాముడి శిరస్సును ఖండించి ఆ శిరస్సును తీసుకొని వస్తాడు. యుగాలు గడిచినా తరగనది, తరతరాలు గడిచినా తనివి తీరనది మన రామాయణం. అలాంటి ఆది కావ్యంపై ఇప్పటికీ ఎన్నో సందేహాలు, ఎన్నో సంశయాలు. రామాయణం ఆది కావ్యమా, పురాణమా? రావణాసురుడికి అన్ని తలలు ఎందుకున్నాయి? రాముడు సీతను అడవికి ఎందుకు పంపాడు? ఇలా 1,00,000 సందేహాలకు ఎన్నో భాష్యాలు, ఎంతోమంది రచయితలు ఎన్నో భాష్యాలు చెప్పారు కదా. మరి ఇవాళ మీరు ఇంతవరకు రామాయణంలో ఇలా ఉంటుందా అని ఊహించినటువంటి సందేహాలకి సమాధానాలు ఒక అద్భుతమైన ప్రముఖ కవి చెప్పబోతున్నారు. సిద్ధంగా ఉండండి. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. కొందరికి సాహిత్యం వారసత్వంగా వస్తుంది, మరికొందరికి సాహిత్యం పుట్టుకతో అబ్బుతుంది. ఆ రెండు కలిపిన ఒక అద్భుతమైన కవి, రచయిత, గాయకుడు మన డాక్టర్ ఎం ప్రభాకర్ గారు ఇవాళ మనతో ఉన్నారు. సుప్రసిద్ధ కవి రాజన్న కవి మేనల్లుడిగా, వారసుడిగా ఆయన సాహితీ లోకంలో అనేక అద్భుతాలు సృష్టిస్తున్నారు, ఎన్నో పుస్తకాలు రాస్తున్నారు. మరి అలాంటి ప్రభాకర్ గారు ఇవాళ మనతో ఉన్నారు. చెప్పాను కదా, రామాయణం ఆది కావ్యం. మరి అది తరగని నిధి. మనకి ఎన్ని సందేహాలున్నా అందులోంచి వస్తూనే ఉంటాయి. చాలామంది దానికి వక్ర భాష్యాలు చెప్పారు, విషవృక్షాలు కూడా చెప్పిన పరిస్థితి చూసాం మనం. మరి అలాంటి రామాయణ లోతుల్ని మరొక్కసారి స్పృశిద్దాం. అన్నగారు నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు అన్నగారు? బాగున్నాను. అద్భుతం, చాలా సంతోషం. అందరికీ ఇప్పటికీ ఉన్న సందేహం అన్నగారు, రామాయణం అనేది ఒక పౌరాణిక గాథన లేదంటే వాస్తవమా? అంటే మీరు అనొచ్చు, రామసీతు లాంటి ఆధారాలు ఉన్నాక కూడా నువ్వు ఈ ప్రశ్న ఎలా వేస్తావు అని. కానీ ఇంకా కూడా చాలామందికి ఆ సందేహం ఉంది. అసలు ఏంటి నిజంగా రామాయణం ఏంటి? రామాయణం పురాణం అయితే కాదు, ఓకే, ఇది వాస్తవంగా జరిగినటువంటి ఒక ఇతిహాసం. రైట్. అయితే ఈ కమ్యూనిస్టు భావాజాలంతో ఉన్నవాళ్ళు, సూడో సెక్యులరిస్టులు, నాస్తికులు, ఇటువంటి వ్యక్తులంతా రామాయణాన్ని పురాణంగా ప్రచారం చేశారు. అయితే పురాతత్వ శాఖ పరిశోధనల్లో మనకు కొన్ని వేల ఆధారాలు దొరికాయి. ఓకే, అంత కూడా అవసరం లేదు. సింపుల్గా రాముడి అయోధ్య, దాని తర్వాత పంచవటి, దాని తర్వాత చిత్రకూట్, కిష్కింద, అలాగే ధనుష్కోటి, రామేశ్వరం, లంక, ఇవన్నీ చూస్తే మనకు తెలిసిపోతుంది రామసేతు ఒకటే కాదు. అవును. వీటిని పరిశీలిస్తే ఈ ఆధారాలను రామాయణం అనేటువంటిది చరిత్రనా లేక పురాణమా, ఇది వాస్తవంగా జరిగిందా లేదా అనేటువంటి మన యొక్క సంశయానికి, మన ప్రశ్నకు సమాధానం దొరికిపోతుంది. కరెక్ట్. ఇది వాస్తవ చరిత్ర. రామాయణాన్ని ఆది కావ్యం అంటారు, తర్వాత వాల్మీకిని ఆది కవి అంటారు. ఏంటి దీనికి ఉన్న చారిత్రక ఆధారాలు? వాల్మీకి ఆది కవి, రామాయణం ఆది కావ్యం. చాలా బాగుంది, మంచి పేర్లు. అవును. ఆది కవి అని ఎందుకన్నారంటే రామాయణానికి ముందు రామాయణ రచనానికి ముందు ఎవరే కానీ సంస్కృతంలో కావ్యం రాయలేదు. ఓకే. ఖండకావ్యాలు రాయలేదు. ఓకే. ఛందస్సులో రాయలేదు. ఓకే. ఇదొక కారణం. అంటే అప్పటికి అన్ని మౌఖికాలే ఉండేవా? అచ్చా. సో రిటర్న్గా స్టార్ట్ అయింది. ఓకే. అంతేకాకుండా సరస్వతి మాత వాల్మీకిని ఆదేశించింది అనుష్టుప్ ఛందస్సులో రాయమని. ఓకే. తర్వాత నారదుడు రాముడి గురించి అనేక కథలు వాల్మీకి చెప్పాడు. సీతమ్మవారు వాల్మీకి ఆశ్రమంలో కొంతకాలం ఉంటుంది కాబట్టి ఆ ఉన్నటువంటి కాలంలో రాముడి గురించి అనేకమైనటువంటి విషయాలు చెప్పడంతో ఇవన్నీ క్రోడీకరించుకొని వాల్మీకి రామాయణం రచించడం జరిగింది. ఓకే. ఇది మొదటి సంస్కృత కావ్యం కాబట్టి దీన్ని ఆది కావ్యం అన్నారు. రాసింది వాల్మీకి కాబట్టి ఆయన ఆది కవి అన్నారు. ఓకే. అయితే ఈ కావ్యాన్ని రచించిన తర్వాత వాల్మీకి ఈ కావ్యాన్ని భరతుడికి అంకితం చేశాడు. భరతుడికి అంకితం చేశాడు.
సో స్వీట్. ఎందుకంటే ఒకవైపు అన్న 14 సంవత్సరాలు అరణ్యవాసం చేసి వస్తే ఈయన సన్యాసిగా 14 సంవత్సరాలు ధర్మదీక్షతో పరిపాలన చేశాడు అన్న పాదుకలను సింహాసనంలో పెట్టి. కాబట్టి రాముడి మీద రాసింది వాళ్ళ తమ్ముడికి భరతుడికే ఇవ్వడం సబబు అని చెప్పేసి ఆయనకు అద్భుతం. అంకితం ఇవ్వడం జరిగింది. ఈ వాల్మీకిలో మరొక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే 24,000 శ్లోకాలు ఉన్నాయి. ఓకే. 7 కాండలు ఉన్నాయి. ప్రతి 1000 శ్లోకానికి మొదట వచ్చే అక్షరం తీసుకుంటే 24,000 శ్లోకాలకు 24 అక్షరాలు వస్తాయి. ఓకే. ఈ 24 అక్షరాలు మనకు గాయత్రి మంత్రంలో కనిపిస్తాయి. వావ్, ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం. అద్భుతం. కాబట్టి ఈ రామాయణానికి అనేకమైనటువంటి విశేషాలు ఉన్నాయి. ఇది ఇంకోటి ఏంటంటే సామాన్య శకం 500 సంవత్సరాల్లో రచింపబడినటువంటి కావ్యం ఇది. ఓకే. అంటే ఇప్పటికి 1,00,000 సంవత్సరాలు అయింది ఈ రామాయణం రాసి. మరి ఏమంటారు? ఎంత అద్భుతమైనటువంటి అసలు విషయం. మామూలు అద్భుతం కాదు ఇది. రామాయణం అంటే అందరికీ తెలుసు. అవును. ఓహో, రామాయణం రచించి 1,00,000 సంవత్సరాలు అయిందా అని. ఇప్పుడు ప్రతి జయంతికి వర్ధంతికి మనం ఇన్ని కార్యక్రమాలు చేస్తాం. రామాయణం రచింపజేసి 1,00,000 సంవత్సరాలు అయిందని చెప్పేసి ఒక మంచి కార్యక్రమం ఎవరు చేపట్టరు. అవును. చాలా బాధాకరం. కరెక్ట్. 1,00,000 సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు అందులో ఏది మసకబారలేదు. ఎంతసేపు విన్నా, ఎన్ని మార్లు విన్నా, ఇంకా విందాం అనిపిస్తుంది. అంటే నాకు ఇప్పటికీ దాని ఆ కావ్య సౌందర్యం ఏంటి అన్నగారు, అంటే ఇన్ని సంవత్సరాలు 1,00,000 సంవత్సరాలైనా ఇప్పటికీ రాముడు అంటే ఇంకా. నేను మొన్న విజయనగరం వెళ్ళాను. అక్కడ రాముని విల్లు ఆకారంలో ఒక అద్భుతమైన ఆలయం నిర్మించారు. రామనారాయణం అని మీరు వినే ఉంటారు. ఎంత గొప్పగా ఉందంటే అక్కడ రాముడికి సంబంధించిన కొన్ని 100 భాషలో రచించిన పుస్తకాలనే అక్కడ సేకరించారు. అసలు అక్కడ వాళ్ళు చేస్తున్న కృషి చూస్తే అన్నగారు మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇన్ని లక్షల సంవత్సరాలైనా ఎందుకు రామాయణం పాతపడలేదు? ఎందుకు? ఒక అద్భుతం ఏంటంటే ప్రపంచ సాహిత్యం మొత్తం పరిశీలించండి మీరు. రాముడి లాంటి రాజు, ఓకే, సీత లాంటి భార్య, హనుమంతుడి లాంటి బంటు, లక్ష్మణుడు లాంటి సేవకుడు, సేవకుడు అన్నారా, భరతుడు లాంటి తమ్ముడు, అలాగే దశరథ మహారాజు లాంటి కరుణామూర్తి ఏ సాహిత్యంలో కనపడరు. అది అంత అద్భుతమైనటువంటి పాత్రలు ఇందులో ఒదిగిపోయి ఉన్నాయి. ఓకే. కాబట్టి 1,00,000 సంవత్సరాలు అయినా కూడా అది ఇవన్నీ తరగల. ఎప్పటికప్పుడు నిత్య నూతనం. తరగనిది, అసలు తరగని నిధి అది మనకి తెలుగు వారికి. ఇంకోటి అన్నగారు, రామాయణాన్ని మొట్టమొదటి తెలుగు రామాయణాన్ని ఎవరు రాశారు? అట్లాగే సంస్కృత వాసన లేని పూర్తి అచ్చ తెలుగులో మొట్టమొదటి ఎవరు రాశారు? మొట్టమొదటి తెలుగులో రామాయణం రచించింది గోన బుద్ధారెడ్డి గారు. గోన బుద్ధారెడ్డి. దాని పేరు రంగనాథ రామాయణం. ఓకే. అది 13వ శతాబ్దంలో రచింపబడింది. ఇది ద్విపద ఛందస్సులో ఉంది. అచ్చా. ద్విపద ఛందస్సులో ఉంది కాబట్టి గానయోగ్యం అయింది. ఓకే. ఓహో. అయితే పూర్తిగా అచ్చ తెలుగులో రామాయణాన్ని రచించింది మాత్రం కూచిమంచి తిమ్మకవి. కూచిమంచి తిమ్మకవి ఆయన అచ్చ తెలుగులో రాశాడు. ఓకే. అయితే గోన బుద్ధారెడ్డి గారు రచించినటువంటి రంగనాథ రామాయణం అనేటువంటిది ఏదైతే ఉందో అది వాల్మీకి రామాయణానికి మొట్టమొదటి అనువాదం. సో దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు. అదేలేండి. డిట్టో అంటే మక్కి అనువాదం. ఇక యోగ వాసిష్టం, వశిష్ఠ మహర్షి శ్రీరాముడికి బోధించిన అద్వైతం. సో దానికి అంత ప్రాముఖ్యత ఏంటి? ఈ యోగ వాసిష్టం అనేటువంటిది ఒక రకంగా భగవద్గీత లాంటిది. ఓకే. మహాభారతంలో భగవద్గీత ఎలాంటిదో రామాయణంలో యోగ వాసిష్టం అలాంటిది. అచ్చా. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు వశిష్ఠుడి దగ్గర విద్యాభ్యాసం కంప్లీట్ చేసి తిరిగి అయోధ్యకు వచ్చి దాని తర్వాత తండ్రి యొక్క అనుమతితో తమ్ముళ్ళని తీసుకొని యాత్రలు పోయిస్తారు. ఓకే. యాత్రలు పోయేసి తిరిగి వచ్చిన తర్వాత రాముడిలో ఏదో కొంత మార్పు జరిగింది. ఈ మార్పును అప్పుడే వచ్చినటువంటి విశ్వామిత్రుడు గమనిస్తాడు. ఓకే. రాముడిలో ఏంది ఈ మార్పు? ఒక వైరాగ్యం కనిపిస్తోంది అని చెప్పి వశిష్ఠుని పిలిచి, రాముడిలో ఒక వైరాగ్యం ఛాయలు కనిపిస్తున్నాయి, నీవు ఆయనకు ఆత్మతత్వ విచారణను బోధించు
అప్పుడు ఆ మార్పు కాస్త మళ్ళీ నార్మల్ నార్మల్ అవుతాడు, అవుతుంది. చెందుతాడు. అప్పుడు వశిష్ఠుడు ఒక వేదికను ఏర్పాటు చేసి రాముడికి అలాగే తమ్ముళ్ళకి అందరికి కలిపి ఈ ఆత్మతత్వ విచారణను బోధించడం జరుగుతుంది. ఇది బోధించడమే కాకుండా ప్రేరణాత్మకమైనటువంటి కథలు, ఓకే, ఒక ఎన్లైట్మెంట్ ఇచ్చేటువంటి కథలు కరెక్ట్. చెప్పి అతని కార్యోన్ముఖుని చేస్తాడు. కృష్ణుడు ఏ విధంగా అయితే అర్జునుడికి ఉపదేశం చేస్తాడు, కరెక్ట్. సో ఆ విధమైనటువంటి ఉపదేశం జరుగుతుంది. ఓకే. ఇదంతా మొత్తం కలిపితే యోగ వాసిష్టం. ఓకే. సో అక్కడేమో అర్జునుడు కార్యోన్ముఖుడు అవుతాడు, ఇక్కడ రాముడు కార్యోన్ముఖుడు అవుతాడు. ఆహాహా. అందుకే అంత దానివల్ల యోగ వాసిష్టానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి, ప్రత్యేకమైనటువంటి విశిష్టత ఉంది. అట్లాగే దశరథుడికి అంటే రాముడికి ముగ్గురు సోదరులు, వీళ్ళు నలుగురు అనే విషయం మనకు తెలిసింది, అందరికీ తెలిసింది. రైట్. అట్లా కాకపోతే దశరథుడికి శాంత అనే ఒక కుమార్తె ఉందని, ఆమెను దత్తత ఇచ్చారని ఒక పురాణ ప్రతీతి ఉంది. వాస్తవమా? వాస్తవం. అవునా? ఆ అమ్మాయి శాంత అనేటువంటి అమ్మాయి కౌశల్యకు జన్మిస్తుంది, ఓకే, మొదటి సంతానం. అయితే వీరికి బాగా అత్యంత సన్నిహితులైనటువంటి రోమపాదుడు, రైట్, వర్షిణి అని చెప్పేసి దంపతులకు సంతానం లేకపోవడంతో ఈ అమ్మాయిని వారికి దత్తత ఇస్తారు. ఓకే. ఈ శాంత అనే ఆవిడే రాముడి గారి అక్క. అవునా? బా, ఎక్కడ నేను వినలా నిజానికి, కౌశల్య చాలా కుమార్తె. కొత్త విషయం. కౌశల్య కుమార్తె. ఓకే. అంటే ఎందుకు ఎక్కడ ప్రస్తావనలోకి రాలేదు ఆమె? అప్పట్లో స్త్రీలకు అంత ప్రాధాన్యత లేకపోవడమా, లేదంటే ఎందుకు రామాయణ అత్తవారింటికి వెళ్ళిపోవడం వల్ల ఆమె ఇంకా అత్తగారింటికి పోయింది కాబట్టి ఆమె యొక్క అచ్చా, ప్రాశస్తి తగ్గుతుంది. ఓకే, దత్తత పోయింది, అటు నుంచి అటు అత్తగారింటికి కూడా పోయి ఉంటుంది కాబట్టి కాబట్టి. ఆమెను మాటి మాటికి జ్ఞాపకం చేసుకోకూడదు వీళ్ళు. ఓకే, ఓకే. ఒక్కసారి దత్తత ఇచ్చిన తర్వాత ఆమెను మాటి మాటికి చూడడము, ఆమె వీళ్ళను ఇది చేయడము, దత్తత తీసుకున్నటువంటి తల్లిదండ్రులను పక్కన పెట్టడం అనేటువంటి జరగకూడదు. అయిపోయింది, ఇచ్చేశారు, నెక్స్ట్ మ్యాటర్. సో అట్లాగే చాలా మందికి ఇది ఒక డౌట్ ఉంటుంది. రాముడు, సీత, లక్ష్మణుడు వీళ్ళందరూ అరణ్యవాసానికి 14 ఏళ్ళ అరణ్యవాసానికి బయలుదేరే ముందు వాళ్ళ వయసు ఎంత ఉండి ఉంటుంది ఆ సమయానికి? వీరు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు నలుగురు ఒకే సమయంలో పుట్టినటువంటి వాళ్ళు, వాళ్ళందరికీ సమానమైనటువంటి ఏజ్. అవును. ఇక్కడ రాముడు, లక్ష్మణుడి గురించి మాట్లాడదాం, అడవులకు పోయింది వీళ్ళే కాబట్టి. కరెక్ట్. సో రాముడికి 27 సంవత్సరాలు, లక్ష్మణుడికి కూడా 27 సంవత్సరాలే. అవును, కరెక్ట్. సీతకు మాత్రం 20 సంవత్సరాలు. 20. ఇందులో మనం చెప్పుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. వీరు అరణ్యవాసం వెళ్ళిన తర్వాత భరతుడికి తర్వాత తెలుస్తుంది. ఎన్ని రోజులకు తెలుస్తుంది? వీళ్ళు అరణ్యవాసం వెళ్ళిన 11వ రోజుకు భరతుడికి తెలుస్తుంది. అప్పుడు భరతుడు అన్నయ్య గారిని కలవడానికి వస్తాడు. ఓకే. భరద్వాజ మహర్షి ఆశ్రమంలో వచ్చి కలిసి చాలా బాధపడతాడు. అదేంది అన్నయ్య గారు ఇట్లా వచ్చారు మీరు అని చెప్పి బాధపడితే, లేదు ఆయన తండ్రి గారి ఆజ్ఞ, సో నేను పాలించాల్సిందే అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. వాళ్ళిద్దరూ క్షమ సమాచారాలు మాట్లాడుకుంటారు. దాని తర్వాత పాదుకలను తీసుకొని వెళ్ళి అయోధ్య బయట నందిగ్రామ్ అని ఊరు, ఓకే, ఆ ఊర్లో ఒక సింహాసనం పెట్టి, ఆ సింహాసనం మీద ఆ యొక్క పాదుకలు పెట్టి సన్యాసిగా జీవించి 14 సంవత్సరాలు ధర్మ పరిపాలన చేస్తాడు. అసలు కుటుంబాన్ని అసలు అనితర సాధ్యమైన త్యాగాలు అన్నారు. ఇప్పుడు ఊర్మిళ గారిని తీసుకుంటే, ఊర్మిళాదేవి లక్ష్మణుడి భార్య, తను కూడా లక్ష్మణుడు అన్నగారి సేవలో నిరంతరాయంగా ఉండాలి, ఎలాంటి ఆటంకం లేకుండా అని తను 14 సంవత్సరాల నిద్రలో ఉండడం అనేది ఇది అనితర సాధ్యమైన త్యాగం. దీని వెనుక ఉన్న కథ ఏంటి? ఇది చాలా మందికి తెలియదు ఈ విషయం. అదే అంటున్నా. 14 సంవత్సరాల నిద్ర అంటే నథింగ్ బట్ కోమా. కానీ అప్పుడు సిద్ధ పురుషులు కాబట్టి వాళ్ళకి తెలుసు అది యోగ నిద్రనా, పూర్తి నిద్రనా? అది యోగ నిద్రే. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, లక్ష్మణుడు రాముడితో కలిసి అరణ్యవాసానికి రావడానికి ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, అన్నా వదినలకు సేవ చేసుకోవాలి, రాత్రింబవళ్ళు కాపు కాయాలి. కాబట్టి కాపు కాయాలి, వాళ్ళకు సేవ చేసుకోవాలంటే నిద్ర ఆటంకపరుస్తోంది. కాబట్టి నిద్రాదేవిని ప్రార్థిస్తాడు, అమ్మా నేను వచ్చింది సేవ చేసుకోవడానికి, రక్షణగా ఉండటానికి, నాకు ఈ నిద్ర చాలా కష్టంగా ఉంది, నిద్రపోతే ఏమవుతుందో తెలియదు, అరణ్యంలో ఉన్నాం, కాబట్టి దయవుంచి నాకు ఈ అరణ్యవాసం పూర్తి అయిపోయేంత వరకు నిద్ర రాకుండా చూడమ్మా అని. ఓకే. అప్పుడు నిద్రాదేవి ప్రత్యక్షమై, చూడనైనా నిద్ర అనేటువంటిది అది తప్పదు, ప్రకృతి ధర్మం, ప్రకృతి నియమం, కాకపోతే నీకు ఒక ఎక్సెప్షన్ ఇస్తున్నా,
నువ్వు ఈ నిద్రను వేరే వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేసుకో, ఓ నీకు మాత్రమే అవకాశం ఇస్తున్నా, చేసుకోమంటాడు. అప్పుడు నేను లేకుండా నా భార్య ఒక్కతి ఇంట్లో ఉంది కదా, ఎప్పుడు నన్ను తలుచుకుంటూ బాధపడుతూ ఉండడం ఎందుకు అని చెప్పేసి లక్ష్మణుడు తన నిద్రను ఊర్మిళకు ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఓకే. ఊర్మిళాదేవి నిద్రాదేవి యొక్క దీన్ని అంగీకరిస్తుంది. అంగీకరించి 14 సంవత్సరాలు నిద్రపోతుంది. ఇక్కడ లక్ష్మణుడు 14 సంవత్సరాలు నిద్ర లేకుండా అన్న వదలకు సేవ చేసుకొని ధర్మనిష్టతో సన్యాసిగా బ్రతుకుతాడు. కాబట్టి ఈ యొక్క శక్తితో నీకు లంకలో జరిగినటువంటి యుద్ధంలో భీకరమైనటువంటి పోరు సలిపి యుద్ధంలో గెలుస్తాడు. ఈ శక్తి అప్పుడు పనికి వస్తుంది. రైట్ అన్నగారు. ఇంకొక సంశయం నాకు. ఇప్పుడు ఈ 14 సంవత్సరాలు వీళ్ళు నార వస్త్రాల్లో అన్ని నగలు అన్ని త్యజించేసి నార వస్త్రాలతో వెళ్తారు 14 సంవత్సరాలు అరణ్యవాసంలో. అలాంటిది సీత అపహరణకు గురైనప్పుడు అటు లంకలో ఉన్నప్పుడు హనుమంతుడికి సీతాదేవి ఉంగరాన్ని ఇస్తాడు రాముడు. మరి అలాంటప్పుడు అన్ని పరిత్యజించి వచ్చారు కదా, ఆ ఉంగరం ఎక్కడది? అది కరెక్ట్ మీరు చెప్పింది. ఎందుకంటే దీని మీద రంగనాయకమ్మ గారు రామాయణంలో విషవృక్షం అని రామాయణాన్ని తెగనాడుతూ అద్భుతమైనటువంటి పుస్తకాన్ని రాసి ఈ సమాజాన్ని భ్రష్టు పట్టించారు. అవును. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. రామాయణాన్ని చాలా కీలకంగా పరిశోధనాత్మకంగా చదివితే తప్ప ఇలాంటి విషయాలు బయటకు అర్థం కావండి. సినిమాల్లో చూస్తే కుదరదు. సినిమాల్లో ఇంత సమగ్రంగా ఉండదు. ఆ నిడివి ఎక్కువ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా చూపించరు. అవును. వాడు చూపించింది మనం చూసి ఇంటికి రావాల్సిందే, గత్యంతరం లేదు. అంతేగా. రామాయణం మనం చదవం, మనకు అంత తీరిక లేదు. అది పరిస్థితి. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, అరణ్యవాసం చేసేటప్పుడు రామలక్ష్మణులతో సహా సీతమ్మవారు కూడా నార వస్త్రాలను కట్టుకొని వస్తుంది. అవును. అయితే వశిష్ఠుడి సలహా మేరకు, దశరథుడి ఆజ్ఞ మేరకు, అమ్మ నీవు దశరథుని పెద్ద కోడలివి, నీవు నార వస్త్రాలు ధరిస్తే ఈ కుటుంబానికి అరిష్టం కాబట్టి నువ్వు ఆభరణాలతో పట్టు వస్త్రాలతో వనవాసం చెయ్యి. వనవాసం నీకు శిక్ష కాదు, నీ భర్తతో పోతున్నావు, నీకు విధించినటువంటి శిక్ష కాదు. ఆయనకు నేను ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చడానికి పోతున్నాడు. ఆయనకు సేవ చేయడానికి వాళ్ళ తమ్ముడు పోతున్నాడు. నువ్వు మాత్రం కుటుంబ క్షేమం కోసం పట్టు వస్త్రాలను ఆభరణాలను ధరించి తల్లి, లేకపోతే ఈ యొక్క కుటుంబానికి అరిష్టం అని చెప్తారు. సో వాళ్ళ యొక్క ఆజ్ఞ మేరకు, సలహా మేరకు ఈమె వెళ్తుంది. ఓకే. మరి అయితే రాముడికి ఉంగరం ఎట్లా వచ్చింది? ఇది కూడా ఒక అద్భుతమైన ప్రశ్న. ఇక్కడ ఏమైందంటే, మారీచుడు అనేటువంటి వాడు బంగారు జింక వేషంలో రాకముందు ఒకానొక సందర్భంలో, ఇంతవరకు నేను మీకు ఎలాంటి బహుమతి ఇవ్వలేకపోయాను, నా బహుమతిగా మీ దగ్గర గుర్తుండడం కోసం ఈ ఉంగరాన్ని ఇస్తున్నాను, ఇది ఎప్పుడు మీరు వేలుకు ధరించండి నా కోసం అని చెప్పి సీతమ్మ వారు ఒకానొక అద్భుతమైనటువంటి సందర్భంలో ఆయనకు బహుకరిస్తుంది. ఓకే. ఈ విషయం తెలియదు ఎవరికి. అవును. సీతమ్మ వారు అపహరణ సమయంలో కొన్ని నగలను కట్టి గుడ్డలో కట్టి జారవిడుస్తుంది, కానీ చూడామని మాత్రం ఉంటుంది. ఆ చూడామని హనుమంతుడికి ఈమె ఉంగరాన్ని చూసి గుర్తుపట్టి ఆమె చూడామనికి ఈయనకి ఇచ్చేసి పంపిస్తుంది. సో ఈ విధమైనటువంటి సందర్భంగా జరిగినటువంటిది ఈ వక్రీకరించి రాశారండి. చాలా బాధాకరం. ఇది ఒక్కటి నాకు తట్టల. చాలా బాధాకరం. అవును. అట్లాగే పంచవటి శ్రీరామచంద్రుడు ఎక్కువ కాలం గడిపిన ప్రదేశం అది. అట్లాగే అపహరణ, సీతమ్మ వారి అపహరణ జరిగింది అక్కడే. ఒక అద్భుతమైన పంచవటి, దానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? ఈ పంచవటి అనేటువంటిదండి మహారాష్ట్రలో నాసిక్ దగ్గర ఉంది. దానికి ఆ పేరు ఎందుకు పంచవటి అని ఎందుకు వచ్చిందంటే, అక్కడ ఒక అద్భుతమైనటువంటి విశిష్ట వృక్షాలు ఒక 5 ఉన్నాయి. ఒకటి అశ్వత్థ వృక్షం, 2 మర్రి వృక్షం, 3 వేప, 4 ఉసిరి, 5 బిల్వ వృక్షం. మర్రి, వేప, బిల్వ, ఉసిరి, అశ్వత్థ. ఈ అద్భుతమైన విశిష్టమైనటువంటి వృక్షాల మధ్యలో వీళ్ళు రామలక్ష్మణులు ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కువ కాలం అండి వీళ్ళు మధ్య మధ్యలో భరద్వాజ మహర్షి ఆశ్రమము, అత్రి మహర్షి ఆశ్రమం, ఇట్లా అన్ని ఆశ్రమాలు తిరిగి 13వ సంవత్సరానికి చివరి దాకా ఇక్కడే ఉన్నారు పంచవటిలో.
శూర్పణఖ వృత్తాంతం కూడా ఇక్కడే కదా జరిగింది. చెప్తారు. ఆ, 13వ సంవత్సరం చివరి దాకా వాళ్ళు పంచవటిలోనే నివసించారు, ఆ, ఆ గోదావరి నదిని నివసించారు. అయితే శూర్పణఖ ముక్కు చెవులు ఖండించబడ్డాయి ఇక్కడే. అవును. కరదూషణాదులతో రామలక్ష్మణులు యుద్ధం చేసింది ఇక్కడే. అచ్చా, ఓకే. ఆ, సీతమ్మ వారు అపహరణ జరిగింది ఇక్కడే. ఓకే. ఇక 14వ సంవత్సరం ప్రారంభంలో సీతమ్మ వారి యొక్క అపహరణ జరిగింది. ఉమ్, అంటే ప్రారంభంలో అంటే 2 నెలలు జరిగిన తర్వాత, అచ్చా. అపహరణ జరిగిన తర్వాత సీతమ్మ వారు మీరు చెప్పినట్టుగా లంకలో 10 నెలలు ఉన్నారు. 10 నెలలు. ఉమ్. సో ఆడికి 14 సంవత్సరాలు. ఈ వృత్తాంత సమయంలో లక్ష్మణ రేఖ అనేది ఒకటి బాగా బహుళ ప్రచారంలో ఉంది. నిజంగా లక్ష్మణ రేఖ అనేది లక్ష్మణుడు గీశాడా? మూల వృత్తాంతంలో ఉందా? వాల్మీకి రచించిన ఈ రామాయణంలో ఉందా ఇది? లేదండి. అయ్యో. వాల్మీకి రామాయణంలో లక్ష్మణ రేఖ గురించినటువంటి ప్రస్తావన అయితే లేదు. ఆ, అయితే తులసీదాస్ రచించినటువంటి రామచరిత మానస్ అనేటువంటి దాంట్లో లక్ష్మణ రేఖ ప్రస్తావన ఉంది. అచ్చా. తర్వాత ఈ విషయం ఏదో ఒక నాటకీయంగా ఉంది కదా, బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో సినిమాల్లో కూడా పెట్టడం జరిగింది. ఓకే. సో ఆ విధంగా లక్ష్మణ రేఖకు ఒక విశిష్టత వచ్చింది. అది నువ్వు లక్ష్మణ రేఖ దాటుతున్నావు అంటే హద్దులు దాటుతున్నావు, ఎస్, హద్దు మీరుతున్నావు అనేటువంటి దానికి కొలబద్దగా లక్ష్మణ రేఖ అంటే. ఎందుకు మరి లేకపోతే గురూజీ, ఇప్పుడు రావణాసురుడు మాయావి, ఓకే, మహాబలవంతుడు. సీతమ్మ వారిని ఇలా పట్టుకొని ఎత్తుకొని వెళ్ళిపోవచ్చు కదా, భూమిని పెకిలించుకొని ఆ గీత దాటలేక ఇవన్నీ. లేదు వాస్తవం, అది కరెక్ట్గా ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే ఈయనకు నలకూబరుడు ఒక శాపం ఇచ్చాడు. అచ్చా. ఎవరికి? రావణాసురుడికి. పరస్త్రీలను వారి అనుమతి లేకుండా వారి శరీరంని నువ్వు తాకకూడదు, తాకిన మరుక్షణం నీ తల 1000 ఒక్కలవుతుంది అని. ఓ, దానివల్ల ఆమెను తాకకుండా భూమిని పెకలించి తీసుకొని పోతాడు. అచ్చా. 10 నెలలు వనవాసంలో కూడా ఏ బుద్ధు ఆమెను తాకలేదు. అదే అదే 10 నెలలు సీత తన పాతివృత్తాన్ని ఎలా కాపాడుకున్నారు? కాపాడుకోవాల్సిన అవసరం లేదు, ఇతనికి శాపం ఉందిగా. ఓకే. సో భయపడాల్సిన అవసరం లేదు. అచ్చా. వాడు వస్తాడు, ఏదో మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు తప్ప. ఒప్పుకుంటావా లేదా దూరం నుంచి అడగడం వెళ్ళిపోవడం పోవడం తప్ప ఆమెను శరీరం మీద తాకే కార్యక్రమం లేదు. ఇంకా ఆమెను వేధించే వాళ్ళు ఎవరు లేరు, రావణాసుడు తప్ప. రావణాసుడే రకరకాల మాయావేషాలతో వచ్చేవాడు కూడా ఆమె చెల్లించదు. ఒకసారి రాముడి వేషంలో కూడా వచ్చాడని విన్నా. రాముడి వేషంలో కాదు, రాముడి శిరస్సును ఖండించి ఆ శిరస్సును తీసుకొని వస్తాడు. బా, ఇదిగో నీ రాముడు చచ్చిపోయాడు చూడు యుద్ధంలో అని. ఆయన చెల్లించదు. బా బా బా. రాముడి మీద అంత విశ్వాసం. మందర, కైకేయి, శూర్పణఖ రామాయణంలో వీళ్ళు విలన్స్. నిజం చెప్పాలంటే దుష్ట పాత్రలు. వీళ్ళని నిజంగా దుష్టుల్లాగా విలన్స్ లాగానే చూడాలా, లేదంటే రామాయణ గాథను రాముడి లక్ష్యాన్ని నెరవేర్చడంలో తోడ్పడిన ఒక వాళ్ళని ఒక పాత్రలాగా చూడాలా? మనం 2 విధాలుగా చూడొచ్చు. మీరు చెప్పినట్లు విలని పాత్రలు రామాయణాన్ని నడుపుతూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించిన వాళ్ళు అనొచ్చు. ఎందుకంటే వీళ్ళు లేకపోతే రామాయణమే లేదు నిజం చెప్పాలంటే. మొదటేమో మందర, శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది రేపు ఉదయాన్నే అనే జరిగేటువంటి సమయంలో హఠాత్తుగా ఆ యొక్క పట్టాభిషేకాన్ని రద్దు చేయిస్తుంది. అవును. కైకేయి రామలక్ష్మణులను అడవులకు పంపిస్తుంది. అవును. శూర్పణఖ ముక్కు చెవులు ఖండింపబడి సీత అపహరణకు కారణభూతమై చివరికి యుద్ధానికి కారణమవుతుంది. ఈ విధంగా రామలక్ష్మణులను లంక దాకా ప్రయాణింపజేస్తుంది. అవును. ఆ విధంగా ఈ పాత్రలు వాళ్ళ కర్తవ్యాలు నిర్వహించారు. అదే రామావతారానికి వీళ్ళు నడిపించారు కథని, సంఘటనలను ఆ విధంగా సీతాపహరణ సమయంలో జటాయు యొక్క పాత్రని చాలా విశిష్టంగా గొప్పగా వర్ణిస్తారు చాలామంది. అయితే నాకు తెలిసిన ఇంకొకటి ఏంటంటే, ఈ జటాయు అనేవాడు దశరథుడికి స్నేహితుడు అంటారు. ఒక పక్షికి ఒక రాజుకి స్నేహం సాధ్యమేనా? అట్లా ఉంటుందా? ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో పక్షులు సంభాషించేవి ఇతరులతో. ఒకవేళ నీకు సంస్కృతం అయితే సంస్కృతంలో మాట్లాడేటివి, తెలుగులో అయితే తెలుగులో మాట్లాడేటివి. ఇవి మామూలు పక్షులు కాదు. ఓకే ఓకే ఓకే. ఇది కశ్యప మహారాజుకు అతిథికి పుట్టినటువంటి పక్షులు ఇవి. వీళ్ళ గురించి చెప్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. వీళ్ళేం సామాన్యులు కాదు. ఈ జటాయువు
తండ్రి ఎవరని? అనూరుడు. మ్మ్. ఈయన సూర్యభగవానికి సారథి. ఓకే. జటాయువు బాబాయ్ గరుడు. ఏయ్, ఈయన ఎవరని? శ్రీ మహావిష్ణువుకు వాహనం. సాక్షాత్తు వాహనం. ఆ, సంపాతేని ఒక పక్షి ఈ జటాయువుకు సోదరుడు. ఓకే. వీళ్ళు సామాన్యులు కాదు. అదే అంటున్నా. చూడు, ఈ జటాయువు అనేటువంటిది ఈ వీళ్ళకు వారికి సీతారామ లక్ష్మణులకు మొదట కనిపించినప్పుడు తనను తాను పరిచయం చేసుకొని చెప్తుంది, మ్మ్. నేను ఫలానా అచ్చా. దశరథుడిని ఇంద్రసభ నుంచి వచ్చేటప్పుడు ఆయన విమానంలో నుంచి జారిపోతుంటే రక్షించాను. ఆ, అప్పటి నుంచి మేము ఇద్దరం స్నేహితులము. ఆ. నేను ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాను. మీకు ఏదైనా హెల్ప్ అవసరాలు ఉంటే నేను తీరుస్తాను, రక్షకుడిగా కూడా ఉంటాను అని చెప్పేసి చెప్పాను. ఓకే. ఆ, తర్వాత సీతాపహరణ చేసి సీతమ్మ వారిని రావణాసుడు తీసుకుపోయేటప్పుడు రావణాసుడితో భీకరమైనటువంటి యుద్ధం యుద్ధం చేసేసి చేస్తుంది. అవును. ఇవన్నీ రెక్కలు తెగిపోయి విగత జీవిగా పడిపోయి ఉంటుంది. ఆ పడిపోయినటువంటి ప్రదేశం ఏమిటి తెలుసా నీకు? జటాయుమంగళం. మ్మ్. అది కొల్లం జిల్లా కేరళలో ఉంది. అచ్చా. కొల్లం జిల్లా కేరళలో ఉంది. ఇప్పుడు కూడా మీరు పోయి చూడొచ్చు. ఆ, అక్కడ రామలక్ష్మణులు వచ్చేంత వరకు కొన ఊపిరితో బ్రతికి వారికి సీతాపహరణ విషయాన్ని తెలియజేసి ఆ, అప్పుడు మరణిస్తుంది. ఇక్కడ రాముడు లక్ష్మణుడు స్వయంగా ఈ జటాయువుకు అంత్యక్రియలు నిర్వహించారు. ఆ. అంటే పక్షికి అంత్యక్రియలు ఏం చేస్తారండి? అదే కదా. అంటే మనిషితో సమానమైనటువంటి విలువలు కలిగినది కాబట్టి చేశారు. అలాగే వానరులు సీతమ్మ వారి జాడ కనుక్కోలేక తిరుగుతూ ఉంటే విగత జీవులై ఉండి దిగాలుగా కూర్చుంటే ఈ సంపాతి అనేటువంటి సోదరుడు సీతమ్మ జాడ చెప్తారు. ఆమె పలానా చోట ఉంది. అచ్చా. ఆ సంపాతికి కూడా రెక్కలన్నీ కాలిపోయి విగత జీవిగా పడిపోయి ఉండి ఇది చెప్పిన తర్వాత మరణిస్తే అంగదుడు, హనుమంతుడు, జాంబవంతుడు వీళ్ళంతా కలిసి ఆ యొక్క సంపాతికి అంత్యక్రియలు నిర్వహించారండి. సంపాతికి ఏమైంది? సంపాతి సూర్యుడి దగ్గరికి పోతూ 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 అచ్చా, అచ్చా. ఓకే. ఆ వేడికి తట్టుకోలేక ఈ ఓకే. కాలిపోయింది. ఓకే. దానివల్ల వా. సో అలాంటి అద్భుతమైనటువంటి పక్షులు ఉన్నటువంటి వా. రామాయణం అండి, తమాష కాదు. అదే మనకి మహాభారత యుద్ధం అది ఎన్ని రోజులు జరిగింది, ఎన్ని అక్షౌహిణుల సైన్యం ఉంది, ఇట్లాంటి వివరాలన్నీ తెలుసు. కానీ రామరావణ యుద్ధం వీళ్ళ మధ్య జరిగిన ఈ మహాసంగ్రామం ఎన్ని రోజులు జరిగింది, అసలు దీనిలో వ్యూహాలు, కీలక ఘట్టాలు, సంఘటనలు ఏమేమి జరిగాయి, అవి వీటి గురించి పెద్దగా ఎవరికి తెలియదు. కరెక్ట్ అండి. ఇప్పుడు ఏమైందంటే మహాభారత రచన వచ్చేసరికి చాలా టెక్నికల్గా అడ్వాన్స్. అచ్చా, అచ్చా. ఓకే. రామాయణం ఆది కావ్యం. అవును. అయితే ఇక్కడ నా పరిశోధనలో తెలిసింది ఏమిటంటే ఉమ్. పద్మ పురాణం ప్రకారం 87 రోజులు యుద్ధం జరిగింది. ఓ. రావణాసుర యుద్ధం 87 రోజులు జరిగింది. అయితే ఇందులో 15 రోజులు సెలవు పాటించారంట. మరి అచ్చా. ఆ సెలవులు తీసేస్తే మొత్తం 72 రోజులు జరిగినట్లు ఉమ్. యుద్ధం ఉమ్. పద్మ పురాణంలో రాయబడింది. వేరే ఎక్కడో కాదు, పద్మ పురాణంలో రాశారు. ఓకే. ఓకే. తరువాత వాల్మీకి యుద్ధఖండలో ఈ యుద్ధం 13 రోజులు జరిగిందని ఆయన రాశాడు. అచ్చా. కొంతమంది మేధావులు, పరిశోధకులు లేదు ఓన్లీ 7 రోజులు రాత్రింబవళ్ళు ఎగబీకి జరిగింది యుద్ధం అచ్చా. అని కొంతమంది చెప్పారు. ఇది మితంగా కరెక్ట్గా దీన్ని ఏ గ్రంథంలోనూ సరైన. క్రోడీకరించాల. అచ్చా, అచ్చా, అచ్చా. క్రోడీకరించాల. ఓకే. నాకు తెలిసిన మటుకు చెప్పాను. అదే మంచి పని. అంటే అప్పట్లో ధర్మయుద్ధం అంటే సాయంత్రం 6 గంటలకే అయిపోయేది కదా. అయిపోయింది, కానీ రాత్రింబవళ్ళు జరిగినట్టు మేధావులు చెప్పారు. ఆహా. ఇది ఒకదానికి ఒకటి సరిపడలేదు కాబట్టి సరిపోవట్లేదు మనం దీని కాబట్టి వరకు ఇంతవరకే మనం తెలుసుకుంటే ఆలోచించాలి. అంతే better. భవిష్యత్తులో ఎవరైనా ఆలోచించి కొంచెం చెప్తే అట్లే ఏమైందంటే విజయదశమి నాడు రావణాసురుడు మరణంతో యుద్ధం ఆగిపోయింది. అది మాత్రం తెలుసు. యుద్ధంలో పాల్గొన్న వానరుల సంఖ్య, యుద్ధంలో పాల్గొన్న రాక్షసుల సంఖ్య ఏమన్నా రామాయణంలో దీని ఏమన్నా మీద ఉందా? కొంత మేధావులు పరిశోధన చేశారు, చేసి లెక్కలు ఆరా తీశారు. అయితే ఇక్కడ ఏమైందంటే ఆ యుద్ధంలో పాల్గొన్న వారి సంఖ్య వానరులేమో 6 కోట్ల మంది, ఉమ్. రాక్షసులేమో 3 కోట్ల మంది, ఓకే. మొత్తం 6, 3, 9 కోట్ల మంది యుద్ధంలో పాల్గొన్నట్టుగా పరిశోధనా గ్రంథాలు తెలిపాయి. ఓకే. రామాయణం, వాల్మీకి రామాయణంలో ఇది విధంగా సంఖ్యను క్రోడీకరించాల, వాళ్ళేం నమోదు చేయలే. ఓకే. ఇది పరిశోధన చేసినటువంటి వాళ్ళు
ఆరా తీసి లెక్కలు తీశారు. ఓకే. తీసి మొత్తం 9 కోట్ల మంది పాల్గొన్నారు యుద్ధంలో. ఉమ్. వానరులేమో 6 కోట్ల మంది, రాక్షసులేమో 3 కోట్ల మంది. రావణాసుడికి 10 తలలు. అందరు చెప్పే మాట ఇదే. నిజంగా అతను నా 10 తలలతో పుట్టాడా, లేదంటే అతను చదివిన శాస్త్రాలు వేదాలకు సమానంగా, అంటే ఒక 6 శాస్త్రాలు 4 వేదాలు కాబట్టి 10 తలలనా, లేదంటే అతనిలోని కామ క్రోధ మోహ మదమాశ్చర్యాలు ఉంటాయి కదా, ఇట్లాంటి వాటిని క్రోధీకరించు ఆయనకు 10 తలలు అట్లా ఏమైనా పెట్టారా ఏంటి, అసలు దాని వెనుకున్న తాత్వికత ఏంట? ఇప్పుడు ఒక రామాయణం కాలంలో మాత్రమే మనకు పంచముఖ హనుమంతుడు, అవును, దశకంఠుడు 10 తలలు కలిగిన అవును రావణాసుడు కదా, కనిపిస్తారు. అవును. మళ్ళీ నీకు వేరే ఎక్కడ ఉండదు. ఎక్కడ కనపడదు. కరెక్ట్. అయితే ఇక్కడ ఏంటంటే రావణాసుడికి కామరూప విద్య తెలుసు. ఓకే. తను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు 10 తలలు 20 చేతులతో యుద్ధం చేస్తాడు. ఓకే. కానీ ఆయన 10 తలలు 20 చేతులతో యుద్ధం చేసినటువంటి సంఘటన మనకు 1, 2, 3 సందర్భాల్లో కనిపిస్తుంది. ఓకే. అయితే ఈ రామాయణ యుద్ధంలో చివరి రోజు రాముడితో యుద్ధం చేసేటప్పుడు రావణాసుడు 10 తలలతో 20 చేతులతో యుద్ధం చేశాడు. బా. అయితే ఈ 10 తలలు దేనికి సంకేతం అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఓకే. మొత్తం 10 ఇంద్రియాలు. ఈ ఇంద్రియాల మీద రావణాసుడికి పట్టు లేదు. ఈ ఇంద్రియాలను ఆయనకు ఎప్పుడు కోల్పోతాడు. ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వ్యక్తి అని మనం చెప్పడానికి వీటిని మనం ఈ ఇంద్రియాలను మనం పోల్చుకుంటాం. ఇంద్రియ నిగ్రహ శక్తి ఉంటే గిన వాడు ఇంత గందరగోళాలని చేసేవాడు కాదు. ఓకే. కాకపోతే దీని వెనక అంతరార్థం ఏంటంటే ఆయన ముక్తి పొందాలనేటువంటి ఉద్దేశంతోనే చేశాడు. ఓకే. ఆయన యొక్క జన్మ రహస్యం మీకు తెలిసే ఉంటుంది. అది వాళ్ళు ఏ విధంగా పుట్టారు, జయ విజయులు, సో అది ఆ కథల వల్ల మనం సపరేట్. ఓకే. అట్లాగే మీరు ఇప్పుడు పంచముఖ ఆంజనేయ స్వామిని అవును. ప్రస్తావించారు కదా. అవును అవును. సో మైరావణుడు అని ఆయన ఎవరు? Yes. ఆయన వద్దకు ఈ పంచముఖ ఆంజనేయ సంబంధం ఏంటి? అసలున్న దైవిక శక్తులు ఏంటి? ఈ మహిరావణుడు అనేటువంటి వ్యక్తి రావణాసురుడి సోదరుడు. అవునా? ఓకే. అతను పాతాళంలో ఉంటాడు. ఓకే. ఆయన ఒకరోజు ఈ రామలక్ష్మణులను మాయతో మోసం చేసి ఓకే. వాళ్ళను కనుగప్పి వాళ్ళను బంధించి పాతాళలోకంలోకి తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి కాళీమాతకు బలి ఇవ్వాలని ప్రయత్నం చేస్తాడు. ఓ. ఈ సందర్భం తెలుసుకున్నటువంటి హనుమంతుడు పాతాళానికి వెళ్ళి ఆ మహిరావణుడితో యుద్ధం చేస్తాడు. ఉమ్. ఆ యుద్ధంలో ఈయన చూపించినటువంటి రూపమే ఈ పంచముఖ హనుమంతుడు. ఓకే. ఈ 5 ముఖాలు ఏంటంటే ఒకటేమో హనుమంతుడి ముఖం, ఒకటేమో నరసింహస్వామి ముఖం, ఉమ్. ఒకటేమో వరాహ ముఖం, ఒకటేమో గరుడుడి ముఖం, ఓకే. ఒకటేమో హయగ్రీవ. అచ్చా, హయగ్రీవ్. ఈ 5 ముఖాలతో యుద్ధం చేసి రామలక్ష్మణులను విడిపించుకొని తీసుకొస్తాడు. ఆ యొక్క సందర్భంలో మాత్రం తప్ప మళ్ళీ ఎక్కడే కానీ ఆయన ఆ 5 ముఖాలతో. రైట్. నాకు ఇంకోటి, దీని 5 ముఖాలు ఎందుకు ఉంటాయని నాకు తెలిసిన ఒక కథ చెప్తాను. చెప్పండి. మైరావణుని చంపాలి అంటే ఒకేసారి 5 దీపాలు వెలిగించాలంట. 5 దీపాలు కనుక ఒకేసారి వెలిగిస్తే మైరావణ్ చచ్చిపోతాడు. కానీ ఏ వ్యక్తికి అది సాధ్యం కాదుగా, ఆ ఒక్కడే చేయాలంట ఆ పని. అప్పుడు హనుమంతుడు ఒకే రూపానికి 5 తలలు పెట్టుకొని 10 చేతులు పెట్టుకొని ఒకేసారి 5 దీపాలని వెలిగిస్తాడు. అప్పుడు చచ్చిపోతాడంట మైరా. అంటే నాకు తెలిసిన కథ. వాస్తవం ఇది. అందుకనే మనము జ్యోతి ప్రజ్వలనలో అవును. ప్రజ్వలన చేస్తాం ఏదైనా ఒక కార్యక్రమంలో భాగంగా. ఎగ్జాక్ట్లీ. సో అందులో మనము 5 ఒత్తులు వేస్తాం. అవును. ఆ 5 ఒత్తులను ఒకరే వెలిగించవచ్చు, కానీ 5 మంది కలిపి వెలిగిస్తాము అనేటువంటి భావన వచ్చింది అక్కడి నుంచే. అమ్మమ్మమ్మ, సూపర్ సూపర్. జ్యోతి ప్రజ్వలనం అనేటువంటి ఓహో. అంటే శుభాలు కలుగుతాయి, కరెక్ట్. ఒక ఈ నెగటివ్ ఫోర్స్ పోతుంది. కరెక్ట్. సో ఇక అందరికీ తెలిసిందే రామసేతు. రాముడి ఉనికిని ఈ రోజుకి ప్రపంచాన్ని చాటుతున్న ఏకైక ఆధారం అంటే ఒక రకంగా. మరి ఆ రామసేతు నిర్మాణం వెనుకున్న శాస్త్రీయత ఏంటి, చారిత్రకత ఏంటి, ఆ తేలియాడే రాళ్ళు అనేవి పౌరాణికమా లేదా నిజానికి ఇప్పటికీ ఉన్నాయా, వాటి వెనుకున్న శాస్త్రీయత ఏంటి? రామసేతు వాస్తవం. ఉమ్. అయితే అమెరికాలోని నాసా కేంద్రం ఈ శాటిలైట్ ఉపగ్రహ ఛాయాచిత్రాలను తీసిన తర్వాత ఇది ఆ రామసేతు ప్రపంచం యావత్తు అప్పుడు నమ్మింది, అంతకుముందు నమ్మల. కరెక్ట్.
1916 వరకు, ఎప్పటి వరకు? 16 వరకు. 1916 అప్పుడు మనం బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలిస్తాం. అవును. అప్పటి వరకు ఇదే సేతు మీద తమిళనాడు నుంచి శ్రీలంకకు నడుచుకుంటూ వెళ్ళేవారు 44 కిలోమీటర్లు. అవునా? ఓకే. ఈ విషయాన్ని తమిళనాడులో బ్రిటిష్ గజెటర్లో నిక్షిప్తం చేయబడింది, రాయబడింది. ఓకే. తమాషగా ఆషామాషిగా చెప్పేటువంటి కార్యక్రమం కాదు. బా, ఆ. అయితే నీలుడు అనేటువంటి ఒక వానరుడు, గొప్ప ఇంజనీర్, ఉమ్. అతను విశ్వకర్మ దగ్గర వాస్తుశాస్త్రం నేర్చుకొని ఉంటాడు. అచ్చా. ఆయన దీని యొక్క నిర్మాణానికి కారకుడు. ఆ విధంగా వానరులు, ఇప్పుడు మనం అనుకున్నాం 6 కోట్ల మంది వానరులని, అంతమంది పనివాళ్లను నియమించి 100 యోజనాల ఈ రామసేతువును 5 రోజుల్లో నిర్మాణం చేయించారండి. 5 రోజుల్లో నిర్మాణం చేయించారు. 5 రోజుల్లో? బా, 44 కిలోమీటర్ల దారి. అంత పొడుగు రామసేతు. నీకు నీళ్లల్లో తేలే రాళ్ళు అక్కడ తప్ప ఎక్కడ కనిపించవు. అవును. ఇప్పుడు పోయినా కూడా ధనుష్కోటిలో కానీ, అవును, తలైమన్నార్లో కానీ, రామేశ్వరంలో కానీ ఆ నీళ్ళల్లో తేలియాడేటువంటి రాళ్ళు ఇప్పటికి ఉంటాయి. నువ్వు ఎత్తుతే భయంకర, చాలా బరువు, కానీ నీళ్ళల్లో వేస్తే మాత్రం తేలుతాయి. అవి అక్కడ తప్ప ఇంకెక్కడ దొరకవు. ఓకే. సో వాటితో ఆ రామసేతు నిర్మాణం చేశారు. అయితే మరి 1916 వరకు నడుచుకుంటూ వెళ్ళిపోయినటువంటి ఆ రామసేతు ఎందుకు మునిగిపోయిందంటే భూకంపాల వల్ల అది కొంత లోతు కిందికి దిగింది. ఓకే. కిందికి దిగింది. ఇంకోటి నాకు తెలిసి అదే మన మంచు కూడా ఈ సునాములు, భూకంపాలు, వీటి వల్ల నీటి మట్టం పెరిగి అది కొంచెం లోపలికి. ఇక్కడ నేను ఒకటి చెప్తాను. ప్రతి ఒక్కరూ తాజ్మహల్ను ప్రేమకు చిహ్నంగా భావిస్తారు. ఎందుకు? పోనీ ఏమైనా ముంతాజు షాజహాన్ ప్రేమించుకున్నట్లు ఎక్కడైనా మీకు కథ ఉందా? ఏదైనా గ్రంథం, ప్రేమ లేఖలు ఉన్నాయా వాళ్ళ మధ్యలో? మరి ప్రేమకు ఎందుకు దాన్ని చిహ్నంగా భావిస్తారు? నిజమైన చిహ్నం అది కాదు. నిజంగా సీతను వెతుక్కుంటూ సేతు నిర్మాణం చేసి యుద్ధం చేసి సీతను తీసుకొచ్చే ఇది ప్రేమకు చిహ్నంగా భావించాలా? ఈ రామసేతువును మీరు ఒక బొమ్మలుగా తయారు చేసి ప్రేమ కానుకలుగా ఇచ్చే ఏర్పాటు ప్రభుత్వాలు చేయాలి. కానీ తమిళనాడు ప్రభుత్వం చేయదు. తమిళనాడు ప్రభుత్వం ఇంకా సజీవంగా రామసేతు సముద్రంలో ఉండడం కూడా ఇష్టం లేదు వాళ్ళకి. అది నిజమైనటువంటి ప్రేమ. నాస్తికత రాజ్యం వెళ్తుంటదేమో. ఆ సేతు మీద రాముడు 3 శివలింగాలు ప్రతిష్ఠించాడు. ఒకటేమో ధనుష్కోటి, ఒకటేమో రామేశ్వరం, ఒకటేమో తలైమన్నారు. ఈ 3 ప్రదేశాల్లో 3 శివలింగాలు ఆయన. తర్వాత ఈ మొదట్లో ఈ సేతుకు ఒక ఆర్చి, ఆ లాస్ట్లో ఒక ఆర్చి ఉండేది. అంత సుందరీకరణ కూడా చేశారు దాన్ని. ఇలాంటివన్నీ కొన్ని లక్షల మనకు పురాతత్వ శాస్త్ర ఇవి ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇది నిజంగా జరిగింది, ఇది చరిత్ర, యథార్థంగా జరిగిన గాథ అని చెప్పడానికి మన దగ్గర కొన్ని లక్షల ఆధారాలు ఉన్నాయి. ఇక మన మెయిన్ విలన్ రావణాసురుడి గురించి మాట్లాడుకుంటే, రావణాసురుడు అజేయుడు అంటారు. రాముడితో ఓడిపోయేంత వరకు కూడా అజేయుడు అంటారు. ఇంద్రుణ్ణి ఓడించాడు ఏదో చెప్తారు. కార్తవీర్యార్జునుడు, వాలి లాంటి వాళ్ళతో యుద్ధాలు చేశాడు. వీళ్ళకి సంబంధించి అంటే ఎప్పుడైనా ఓడిపోయాడా గతంలో రావణుడు? మస్తు ఓడిపోయాడు. అవునా? అయితే వాళ్ళతో సంహరింపబడలే. అచ్చా. బలి చక్రవర్తితో యుద్ధం చేసి ఓడిపోయాడు. అచ్చా. అక్కడ కూడా ఆయన 10 తలలతో పోరాటం చేశాడు, ఓడిపోయాడు, అయినా ఓడింపబడ్డాడు. తర్వాత కార్తవీర్యార్జునుడు, సహస్రార్జునుడు అంటారు, ఆయనతో యుద్ధానికి పోయాడు, 10 తలలతో యుద్ధం చేశాడు, అక్కడ ఓడింపబడ్డాడు. ఓకే. తరువాత వాలితో యుద్ధం చేశాడు, ఆడ 10 తలలు చూపించి ఏదో భయపడిద్దాం అనుకున్నాడు, కుదరలే, ఆడ ఓడిపోయాడు. కానీ రాముడితో యుద్ధం చివరి రోజు 10 తలలతో యుద్ధం చేశాడు, అక్కడ సంహరింపబడ్డాడు. అంతటితో ఆయన చాప్టర్ క్లోజ్ అయిపోయాడు. సో అజేయుడేం కాదు. అజేయుడేం కాదు. చాలా మంది ఓడింపబడ్డాయి, వీళ్ళే. ఇంతకు మించి వేరే వాళ్ళతో ఆయన ఏం యుద్ధం. ఇంద్రుడిని కూడా ఓడించాడంటారు. పోయాడు మీదికి పోయాడు, భయపడి చెప్తాను. ఎక్కడికి పోయినా 10 తలలు, నువ్వు 2 చేతులతో బాంబులు తీసుకోకపోతే ఎవడైనా భయపడతాడు. తలవారు తీసుకొని పోతే భయపడ్డా ఎవడైనా, భయమాడి పిచ్చాడు సంపేస్తారు అని అట్లా భయపడించాడు అనమాట. రైట్. ఇక అందరూ రాముడిని తిట్టే విషయం, రాముడు అనగానే నాస్తికులైన ధార్మికులు కూడా ఈ మాట ఖచ్చితంగా ఎత్తారు. ఏంటంటే రాముడు
ఆమె అగ్ని ప్రవేశం చేయించాడు, పునీతురాలని చెప్పి ప్రపంచంతా అంగీకరించింది. తర్వాత ఎవడో ఒక సాధారణ పౌరుడు, ఒక రజకుడు ఏదో అన్నాడని చెప్పి గర్భవతి అయిన అమ్మవారిని మళ్ళీ అడవులకు పంపడం ఏం ధర్మం ఇది? రాజధర్మమా, వ్యక్తిగత ధర్మమా, అసలు నైతిక విలువలు ఏంటి దీనిలో? అసలు రాముడి సంఘర్షణ ఏంటి అసలు దీని? ఈ పాయింట్ మీద కొన్ని సంవత్సరాలు తరబడి, యుద్ధాలే. కొన్ని దశాబ్దాల తరబడి అనేక డిబేట్లు జరిగినాయి. అవును. మేధావులు, నాస్తికులు, ఆస్తికులు అందరూ చర్చించారు. ఎస్. మళ్ళీ మీరు ఆ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు ఆన్సర్ పదే 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 చెప్తూనే ఉన్నా, డిస్కస్ చేస్తూనే ఉండాలో ప్రజలకు తెలియాలి. అచ్చా. ఇది ఒక చాలా అద్భుతమైన మార్మికమైనటువంటి ప్రశ్న. అవును. చాలా మందికి తెలియదు, అవును. తెలుసుకోరు, అవసరం కూడా లేదు వాళ్ళు. ఇక్కడ ఏం జరిగిందంటే 10 నెలలు అశోకవనంలో ఉన్న అశోకవనంలో సీత ఉంది. అవును. రావణాసురుని సంహరించి సీతను తీసుకొస్తాడు. అప్పుడు సీత యొక్క శీలాన్ని గురించి ప్రపంచానికి తెలియజేయడం కోసం ఆమెను అగ్ని ప్రవేశం చేయమన్నాడు. సాక్షాత్తు అగ్నిదేవుడే ఆమెను తీసుకొని వచ్చి అగ్ని పునీత సీత నాయన ఏలుకోమని చెప్పేసి ఇస్తాడు. సో ప్రపంచానికి చాటాడు ఆమె శీలం చాలా గొప్పది. 10 నెలలు మనం ఇందాక మాట్లాడుకున్నాం. కరెక్ట్. 10 నెలలు అశోకవనంలో ఉండి ఆమె పాతివృత్యాన్ని ఎట్లా కాపాడుకోగలిగింది అని మీరు అన్నారు చూసావా? అవును. దానికి ఇట్లా రావణాసురుడికి నలకూబరుడి శాపం ఉంది అని అవును. రామాయణం బయట నుంచి చదివే వాళ్ళకి తెలియదుగా. తెలియదుగా. నిజం. సో దాన్ని తెలపడం కోసం, ప్లస్ అట్లా తెలిపినా కూడా నమ్మరేమో, డైరెక్ట్గా అగ్నితోనే చెప్పిద్దామని చెప్పేసి అగ్నిదేవుడితోనే చెప్పించారు. ఆయన యొక్క శీలం పవిత్రమైంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. తరువాత వివాహం జరిగింది. అయోధ్యకు వెళ్ళారు. అయోధ్యకు వెళ్ళిన తర్వాత శ్రీరామ పట్టాభిషేకం జరిగింది. శ్రీరామ పట్టాభిషేకం తర్వాత 11 సంవత్సరాలు మళ్ళీ వీళ్ళు కాపురం చేశారు. 11 సంవత్సరాలు. 11 సంవత్సరాలు చెప్తాను మీకు మళ్ళీ. రైట్. చేశారు. చేసిన తర్వాత గర్భవతి ఆమె. మీరు చెప్పినట్లు ఒక సాధారణమైనటువంటి పౌరుడు ఆమె శీలాన్ని గురించి మాట్లాడతాడు. అవును. మాట్లాడినప్పుడు ఆయన ఉలిక్కి పడతాడు. ధర్మ సందేహం వస్తుంది. ఇప్పుడు నేను ఒక రాజ్యానికి ప్రభువును. ప్రభువు అంటే భూమికి అధిపతి. అవును. ప్లస్ రాముడు ఏకపత్ని వ్రతుడు. భూమికి అధిపతి అంటే భూమికి భర్త. భూసురుడు. కాబట్టి భూమికి భర్త అయినప్పుడు రాముడు సీతకేమవుతాడు? తండ్రి అవుతాడు. కాబట్టి ఈ ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకొని ఇకేం ఆలస్యం చేయకుండా ఏకపతి వ్రతుడిని కాబట్టి భూదేవి మాత్రమే నాకు భార్య, ఇంకో భార్య ఉండకూడదు, నా ఏకపతి వ్రతానికి ఇదవుతుంది, ప్లస్ ఆమె నాకు భార్య కాదు, ఇప్పుడు కూతురుతో సమానం అని ఆమెను నాయన ఏమి తప్పు చేయకపోయినా కూడా ఆ యొక్క సాధారణ పౌరుడు విసిరినటువంటి ఒక ప్రశ్నను స్వీకరిస్తూ ఈమెను చాలా మౌనంగా లక్ష్మణుడిని సహాయం ఇచ్చి పోయి వాల్మీకి ఆశ్రమంలో దింపేసి వస్తారు. తర్వాత మళ్ళీ సీతారాములు ఎప్పుడు కలుసుకోలేదండి. ఇక కలుసుకోలేదు. అవును. ఇంత జరిగి రామాయణం అంతా జరిగి రాముడు లక్ష్మణుడు ఎంతకాలం కలిసి ఉన్నారండి? 36 సంవత్సరాలు. ఎలాగో తెలుసా? వివాహమై 11 సంవత్సరాలు అయోధ్యలో ఉన్నారు. అరణ్యం పోయేసి 14 సంవత్సరాలు, మళ్ళీ పట్టాభిషేకం అయిన తర్వాత 11 సంవత్సరాలు, మొత్తం కలిపి 36 సంవత్సరాలు వీళ్ళు కలిసి ఉంది. ఆ తర్వాత ఇటు వెళ్ళాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు వచ్చేసాడు, ఆమెను దింపేశాడు, దింపి అయోధ్యకు వచ్చేసాడు. ఇక సీతమ్మ వారు అక్కడే ఈ పిల్లలకు జన్మనిచ్చింది. ఓకే. పిల్లలు లవకుశులు పుట్టారు. తర్వాత సీత భూమిలో ప్రవేశించింది, భూదేవిలో ఐక్యమైపోయింది. సో ఇక్కడ 2 విషయాలు ఆలోచించాలి. ఒకటి ఏకపత్ని నృత్యుడు కాబట్టి ఒకరితోనే ఉండాలి. సో భూదేవి ఈయన రాజయ్యి భూమికి అధిపతి అయ్యాడు కాబట్టి, భూదేవి తన భార్య కాబట్టి ఈవనంగా ఆ స్థానంలో పెట్టుకోలేక ఈవను మౌనంగా పంపించేశాడు. ఇది చాలా ధర్మ సూక్ష్మం. అసలు ఇదైతే ఎవరికి తెలియదు, నాకు తెలిసి. నీకు పరిశోధన గ్రంథాలు చదివితే తప్ప ఈ ఈ విషయాలన్నీ మనకు మా సాధారణంగా సినిమాల్లో కనిపించేవి కాదు. అందరూ ఏమనుకుంటారా, ఏందా పిచ్చోడు, ఆడేమో అగ్నిలో దూకమన్నాడు, ఏమో తీసుకుపోయి ఏం తప్పు చేయకపోయినా తీసుకుపోయాడు, వదిలేసి వచ్చాడు గర్భవతిని పాపం అని అనుకుంటారు. బట్ రాముడు ధర్మాన్ని ఎప్పుడు తప్పలేదండి. ఓకే. ధర్మం కోసం జీవించినటువంటి
బాబా ఇది ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్లో Extreme ఉంది level. నిజంగా. నువ్వు రాముడిని అర్థం చేసుకోవాలంటే నీవు రాముడికి కనీసం దగ్గరగాన్నా ఉండాలా, లేదా నువ్వు కూడా రాముడి అయిపోవాలా తప్ప నువ్వు బయట నుంచి రాముడిని నువ్వు అర్థం చేసుకోవాలంటే రాముడు నీకు ఎప్పుడూ అర్థం కాదు. లవకుశులు వీళ్ళ లవకుశుల రామగాథ వాళ్ళు పాడడం అనేది చాలా ఫేమస్. అవును. సినిమా కూడా వచ్చింది కదా లవకుశులు, లవకుశ సినిమా కూడా సినిమా కూడా వచ్చింది. వచ్చింది. సో అంత అద్భుతమైన ఆ ఘట్టం రాముడి ఎదుట వీళ్ళు రామగాథను పాడడం, దాని తర్వాత పరిణామాలు రామాయణాలను ఎలాంటి ప్రభావితం చేశాయి, ఎలా? ఏమండి వీళ్ళు ఈ పిల్లలు వాల్మీకి ఆశ్రమంలో ఈ యొక్క రామాయణ గాథను నేర్చుకున్నారు. ఈ లవకుశులు గానం చేసినటువంటి రామాయణంలో 700 సర్గలు ఉన్నాయండి. ఈ 700 సర్గలు ఏకతారలో పాడాలి. తాళం తప్పితే రాజును అవమానించినట్లు. ఓ ఈ సందర్భంగా ఒక మాట చెప్తాడు, నాయన లవకుశులారా, మీ ఇద్దరు రామకథ గానాన్ని బాగా నేర్చుకున్నారు. ఇక మీరు చేయాల్సిన పని, మీరు అయోధ్య పురవీధుల్లో తిరుగుతూ 4 కూడళ్ల మధ్యలో మీరు ఈ యొక్క రామాయణ గాథను పాడండి. పాడుతూ ఉంటే ఈ విషయం కాస్త రాముడికి ఆ రాజుకు తెలుస్తుంది, అయోధ్య రాజుకు తెలుస్తుంది. అప్పుడు మీకు ఆహ్వానం అందుతుంది. అప్పుడు మీరు పోయి అయోధ్యలో ఆయన యొక్క సభలో అప్పుడు పాడండి. అంతేగాని నేరుగా పోయి మీరు ఆయన సభలో పాడాలని మాత్రం ప్రయత్నం చేయొద్దు. ఓకే, ఇలా చేయాలి. అప్పటికి చెప్పలే తండ్రి అని? ఎవరు చెప్పలేదు. చెప్పినట్టే యుద్ధానికి ఎందుకు పోతాడు? అంతే కదా. సో ఆ విధంగా వాల్మీకి చాలా జాగ్రత్తలు చెప్పి పిల్లల్ని పంపిస్తాడు. వాళ్ళు రామాయణాన్ని గానం చేస్తూ ఆ విధంగా ఆ యొక్క అయోధ్య సభలోకి వెళ్తారు. వెళ్ళి అక్కడ రాజు ముందర ఈ యొక్క రామాయణాన్ని గానం చేస్తారు. చాలా అద్భుతమైనటువంటిది. ఆ రంగనాథ రామాయణంలో దీని గురించి ఈ లవకుశుల గానం గురించి, ఎందుకంటే ఆయన ద్విపద ఛందస్సులో రాశాడు, అది గానయోగ్యమైంది. దాన్నే మనం సినిమాలో కూడా పెట్టుకున్నాం. ఇది లవకుశ సినిమాలో రామకథను. సో ఒక కథను పాట రూపంలో అనేటువంటిది ఇదే మొదటిసారి. దాని వినే భాగ్యం మనకు కలిగింది. చివరగా అన్నగారు, రాముడు రాజు, నిజానికి రాజధర్మం ఏంటి, రాజ్య విస్తరణ కూడా ఉంటుంది. కానీ గెలుచుకున్న లంకను కూడా విభీషణుడికి ఇచ్చేసి నాకొద్దు, మనకొద్దు ఇది, ఎందుకంటే అసలు స్వర్ణమయ లంక, అది స్వర్ణలంక, దాన్ని కూడా వదిలేసుకొని వచ్చేసి ఆయన ఎక్కడ కూడా రాజ్య విస్తరణకు ప్రయత్నించినట్టుగా ఎక్కడ లేదు. ఏంటది? ఆయన ధర్మనిరత లేదంటే రాజ్యకాంక్ష లేకపోవడానికి కారణం ఏంటి? ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఓకే, ఒకటేమో రాజ్య విస్తరణ చేయడానికి ఇతను రాజు కాదు, అప్పటికి ఈయనకు పట్టాభిషేకం జరగలే. ఓకే, 2 సందర్భాలు ఉన్నాయి. ఒకటి, వాలిని చంపి సుగ్రీవుడిని రాజు చేసి అంగదుడిని యువరాజుగా పట్టాభిషేకం కడతాడు. వాళ్ళ రాజ్యాన్ని తీసుకోలే. ఎందుకు తీసుకోలేదు? అప్పటికి రాజు అయోధ్యకు రాజు కాదు, ఈయన యువరాజు కూడా కాదు. కాబట్టి ఇతరుల రాజ్యాన్ని ఆక్రమించే అర్హత లేదు ఆయన. 2, రావణాసురుడి మరణాంతరం ఆయన సంహరించిన తర్వాత విభీషణుడికి ఆయన పట్టం కట్టాడు. ఎందుకంటే రావణాసురుడి కుమారులు ఒక్కరు కూడా జీవించలేరు, అందరూ మరణించారు. మొత్తం ఆ యుద్ధంలో రావణాసురుడి సంతానమంతా మరణించారు, తమ్ముళ్ళు మరణించారు, అందరూ మరణించారు. వేరే వాళ్ళకి ఇవ్వడానికి, యువరాజుగా పట్టాభిషేకం చేయడానికి కూడా ఎవరు మిగలలే. ఒక విభీషణుడు మిగిలాడు. కాబట్టి ఆయనకు శాస్త్రబద్ధంగా కర్మకాండ నిర్వహించండి అని చెప్పేసి అదంతా అయిపోయిన తర్వాత విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు. అక్కడ కూడా రాజ్యాన్ని తస్కరించాలి, ఎందుకంటే అప్పటికి కూడా ఇంకా రాజు కాదు. పట్టాభిషేకం అయిన తర్వాత, రాజు అర్హత వచ్చిన తర్వాత ఒక రాజ్యాన్ని ఆక్రమించే హోదా వస్తుంది. కాబట్టి ఆయన ఆక్రమించాలి. మరో విషయం ఏంటంటే ఆయనకు రాజ్యకాంక్ష కూడా చాలా తక్కువ. ధర్మబద్ధంగా ఉన్నది పరిపాలిద్దాం అని ఆ దేశం మీదకి ఈ దేశం మీదకి రామాయణంలో ఎక్కడే కానీ యుద్ధానికి పోయింది లేదు.
అయితే ఒక్క సీతమ్మ వారి విషయంలోనే అక్రమంగా ఆమెను అపహరించాడు కాబట్టి చేయడం జరిగింది. తర్వాత ఒక పరమార్థం కూడా ఉంది, Correct. రావణాసుడికి విముక్తి కలిగించాలా అనేటువంటి ఉద్దేశంతో ఆయనను సంహరించాడు, మళ్ళీ జై విజయులుగా మళ్ళీ హక్కును చేర్చుకున్నాడు. సో ఆ విధంగా రామాయణం సుఖాంతమైంది. నిజంగా అన్నగారు ఎన్ని ధర్మ సూక్ష్మాలు తెలిసాయి నాకైతే. ఒక విందు భోజనం తిన్నట్టుగా ఉంది ఇంటర్వ్యూ. ఎందుకంటే రామాయణంలో మనకు తెలియని విషయాలు ఇన్ని ఉన్నాయంటే ఎంత ఆశ్చర్యం. చివరిగా నాకు తెలిసిన ఒక కథ చెప్తాను గారు. నేను ఇట్లాగే ఒకరిని అడిగా, ఏంటండి రాముడు అంత భార్యను అడవులకు పంపించి, గర్భవతి ఉన్న భార్యను పంపించి ఆమె ఆత్మహత్య చేసుకుంది, అసలు అట్లా ఎట్లా చేశాడు రాముడు అని అడిగాను. అలాంటి వాళ్ళు ఆదర్శ దంపతులు అంటారేంటి, ఎంతసేపు ఆదర్శ దంపతులు సీతారాముని చూపిస్తారేంటి అని అడిగా. అప్పుడు వాళ్ళు చెప్పిన మాట నాకు మతిపోయిందండి. మీకు విషయం అర్థం కావట్లేదండి, ఊరికే ఆదర్శ దంపతులు అన్నారు, సీత మీద ఒక అపవాదు పడింది. ఆ అపవాదు ఒకవేళ కనుక రాముడు క్లియర్ చేయకపోతే జీవితాంతం, అంటే ఈ 1,00,000 సంవత్సరాల తర్వాత కూడా సీత మీద అనుమానం ఉండేది. అవును మరి 10 ఏళ్ళు ఉంది అక్కడ, ఏం జరిగిందో ఏం చేసి ఉంటుందో అనే ఒక అపవాదు ఉండేది. సీత ఆ అపవాదుని క్లియర్ చేయడం కోసం దాన్ని ఆయన మీదకి తీసుకున్నాడు. సీతను ఇట్లా కష్టాల పాలు చేశాడని అపవాదు ఆయన తీసుకున్నాడు. అదండి ఆదర్శ దాంపత్యం అంటే. ఆమెను ఆ అపవాదు నుంచి రక్షించాడని చెప్తే నాకు అసలు మైండ్ పనిచేయలే. ఓడి అమ్మ, మనం ఇది తెలియక ఇన్ని రోజులు ఇట్లా పిచ్చి మాటలు ఆగుతున్నామా. ఇంకా మనకు చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడుకోవాల్సింది, మనకు నిడివి అవుతుంది కాబట్టి నిజంగా రామాయణం అద్భుతం అద్భుతం. మంచి ప్రశ్నలు వేశారు, చాలా సంతోషం. నాకు కూడా రామాయణం గురించి మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు రాముని తలుచుకుంటేనే జన్మ ధన్యం అంటారు. మన రామాయణ మహాకావ్యం ఆది కావ్యం గురించి ఇంతసేపు చర్చించాము. మీరైతే మైండ్ బ్లోయింగ్ సమాధానం అన్నగారు. అద్భుతం అద్భుతం. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఆది కావ్యం రామాయణం గురించి అద్భుతమైన విశ్లేషణ మన రాజన్న కవి గారి వారసుడు డాక్టర్ ఎం ప్రభాకర్ గారి అద్భుతమైన విశ్లేషణ ఇది. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.